కొంచెం వింతగా అనిపించింది, కానీ అది ఒక్కడే ప్రాబ్లం అయింది. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. అయితే ఈరోజు ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామో తెలిసే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. అయితే ఈ మ్యాటర్ ఎలాంటి న్యూస్లో ఏం రాలేదు, మనకి లోకల్ యాప్స్ ఉంటుంది కదా, జాబ్ అప్డేట్స్ కదా, అందులో చూసి వచ్చాము. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఏం కంపెనీస్ వచ్చాయి, ఐటీ అండ్ నాన్ ఐటీ, అసలు వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారు అని తెలుసుకుందామని వచ్చిన. మీకు చూపిస్తా వాళ్ళు అసలు ఏం అడుగుతారు ఏందని. ఇదే ఫ్రెండ్స్ యూనివర్సిటీలకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మెయిన్లీ 4 to 5 కంపెనీస్ వచ్చినాయి ఇంటర్వ్యూస్కి. అవి ఏంటంటే ఫ్రాంక్లిన్ అని ఒకటి, అండ్ హెచ్ఆర్ నెక్స్ట్, టెక్ మహీంద్రా అండ్ స్టార్ నెక్స్ట్ అండ్ డిజిటైడ్. ఈ 5 కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఎలా జరిగాయంటే, మెయిన్లీ ఫస్ట్ ఒక బేస్ టెస్ట్ పెట్టారు. ఫస్ట్ అందరినీ సెమినార్ హాల్కి తీసుకెళ్ళి ఒక బేస్ టెస్ట్ పెట్టారు అందరికీ, 15 క్వశ్చన్స్. ఈ 15 క్వశ్చన్స్లో ఒక 5 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి, ఇంకా 5 క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ ఉన్నాయి, ఇంకా 5 క్వశ్చన్స్ జనరల్ ఉన్నాయి. ఇక ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్ రిఫరల్ అంట మల్టీనేషనల్ కంపెనీకి. ఇంకా సెలెక్ట్ కాని వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టారు. ఆ 5 కంపెనీస్ ఎట్ ఏ టైం ఆ సెమినార్ హాల్లోనే ఇంటర్వ్యూ పెట్టారు. అదే వింతగా ఉంది. ఆ 5 కంపెనీస్ 5 బెంచెస్ వేసి అందరికీ సేమ్ టైంలో ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఎలాంటి సెపరేట్ ఛాంబర్ ఏం మెయింటైన్ చేయలేదు. అది కొంచెం ప్రాబ్లం అనిపించింది, ఎందుకంటే అందరూ వాళ్ళు చెప్పే ఆన్సర్ వీళ్ళు వింటారు, వీళ్ళు చెప్పే ఆన్సర్ వీళ్ళు వింటారు. బట్ పెద్ద క్వశ్చన్లు ఏం అడగలేదు, అందరికీ కమ్యూనికేషనే చెక్ చేశారు. బేసిక్గా మన ఇంటర్వ్యూ మన యొక్క రెజ్యూమ్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే అందులో దాన్ని బట్టి మన యొక్క కాలేజ్ గురించి కానీ, మన యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ ఇదే అడిగారు. బట్ అందులో జస్ట్ మన కమ్యూనికేషన్ ఒకటే చెక్ చేసారు అనిపించింది. బట్ మనకి సెలెక్ట్ అయినామా రిజెక్ట్ అయినామా అని ఎలాంటి రిజల్ట్ ఇవ్వలేదు. అందరికీ సేమ్ రిజల్ట్ ఇచ్చారు, ఏంటంటే నెక్స్ట్ అప్డేట్ ఇస్తామని. అంతే, ఇట్లా అయిపోయింది సింపుల్గా ఇంటర్వ్యూ. బట్ అది ఏమవుతుందో తెలీదు. కొంచెం వింతగా అనిపించింది, కానీ అది ఒక్కడే ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఒక ఛాంబర్ ఏది మెయింటైన్ చేయకుండా అందరినీ సెమినార్ హాల్లో పెట్టి 5 కంపెనీస్ ఎట్ ఏ టైం ఇంటర్వ్యూ అనేది కొంచెం కష్టంగా అనిపించింది. వీడియో లోపలికి అలో లేదు, అందుకే ఇట్లా బయటనే తీసిన. బట్ జరిగింది మాత్రం ఇదే.